ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పరా. ఎక్కడికి నాన్న? ఇందాకటి నుంచి జారుకుంటున్నావు. మా మిస్సెస్కి సీరియస్గా ఉందని ఫోన్ వచ్చింది సార్, నేను వెళ్ళాలి. నీకేం ఫోన్ రాలేదే? వాడికి వస్తే చెప్పాడు సార్. అవునా? నీ ఫింగర్ ప్రింట్స్ ఇచ్చి వెళ్ళు. నేను వెళ్ళాలి సార్, నాకు అది ముఖ్యం సార్. మాకు ఇది ముఖ్యమమ్మా. పద రా. బాగా టెన్షన్ పడుతున్నట్టున్నావు. మా మిస్సెస్కి బాగాలేదు కదా మేడం. ఏ హాస్పిటల్లో? తెలీదు మేడం. మరి తెలియకుండా ఎన్ని హాస్పిటల్స్ అని తిరుగుతావు? సరే అడుగు, మేమే డ్రాప్ చేస్తాం. మీరేంది? మాకు కార్లు లేవా? మేం లేమా? మంచిదే, వీరు తీసుకెళ్తారులే. ప్రకాష్ గారు మీరు తీసుకోండి. ఓకే మేడం. అందరివి అయిపోయాయి మేడం. అవును, నీ పేరేంటమ్మా? జిత్తు మేడం. ఓ ప్రకాష్ గారు, అలాగే వీళ్ళందరి ఫొటోస్ డీటెయిల్స్ కూడా తీసుకోండి. ఓకే మేడం. మీ పేరు చెప్పండి. నీలాంబరి. మేడం మీ పేరు చెప్పండి. రేష్మి. మీ పేరు? మీ పేరు? మేడం అందరివి తీసుకున్నాను మేడం. అన్ని డీటెయిల్స్ పర్ఫెక్ట్గా రాసుకున్నాను, ఫోటోలు కూడా తీసుకున్నాను. రిపోర్ట్స్ వచ్చే వరకు ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నీలాంబర్ గారు. అందరూ అనుమానితులే కాబట్టి అందరూ ఉండాలి. ఆ బాధ్యత మీదే నీలాంబర్ గారు. మీ వాళ్ళు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సరేనా అండి? సరే, థ్యాంక్స్. త్వరలోనే తేలుతుంది మీ మాంగళ్యాన్ని ఎవరు తెంపేశారు. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు కదా, వెళ్ళండి. ఎలాగో మేము వచ్చిన పని అయితే అయిపోయింది, వస్తాము. చెప్పండి స్వామి, బుజ్జమ్మ బంధువులమేగా మేం కూడా. చెప్తానమ్మా. 2 పుష్కరాల కాలం క్రితం దేవరాజు గారు పార్వతీపురం ఆలయానికి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టకు తయారు చేయించాడు. ఎంతో విలువైన వజ్ర వైడూర్యాలతో పొదిగిన ఆభరణాలు తయారు చేయించాడు. సింహాచలం అనే దుర్మార్గుడు శ్రావణి వాళ్ళ నాన్న వాటిని కాజేయాలనుకున్న దుర్బుద్ధితో ఆయన్నే హత్య చేశాడు. కాకపోతే దేవరాజు గారు వాడి కుటిల బుద్ధిని ముందుగానే పసిగట్టి వాటిని ఎక్కడో దాచేశాడు. అమ్మని ప్రార్థించిన గడువు ఈ వారం జరగబోయే జాతరతో అయిపోతుంది. అవి ప్రతిష్ఠ చేయని పక్షంలో బుజ్జమ్మ గారి కుటుంబంతో పాటు ఆ ఊరంతా నాశనం అయిపోతుంది. అవునా? మరిప్పుడు ఎలా స్వామీజీ? నేను వాటి గురించి ఎన్నో ఏళ్ళగా తపస్సు చేస్తున్నాను నాయన. అవి దేవరాజు గారు ఎక్కడ దాచారో నాకు తెలిసింది. ఎక్కడండి? ఎక్కడున్నాయి? దేవరాజు గారు మొదట కట్టుకున్న ఇంటి పెరట్లోనే.
ఓహో, అయితే వెళ్తే తీసుకోవచ్చు. ఎవరికి పడితే వారికి కుదరదు నాయనా. వాటికి ఒక నాగు కూడా కాపలాగా ఉంది. నువ్వు ఆ రక్తానివి కాదు, నీ వల్ల కాదు. దేవరాజు గారి కుటుంబమే ఆ నిధిని తెరవడానికి అర్హులు. అవి 100 కోట్ల విలువ ఉంటుంది కదండి? అవునమ్మా. త్వరగా బుజ్జమ్మ గారిని పిలవండి. వారి కుటుంబాన్ని, ఊరిని కాపాడాలి. సమయం తక్కువగా ఉంది. అబ్బా, వారం ఉంది కదా. అయినా మీరు ఎండన పడొచ్చారు. నేను ఆ ఏర్పాట్లు చూస్తాను. ముందు మీరు లోపలికి పదండి. నేను లోపల అక్కతో ఫోన్ మాట్లాడతాను. రండి. రండి స్వామీజీ, రండి రండి రండి. ఒక్క నిమిషం స్వామీజీ. కూర్చోండి. కూర్చోండి. మేము ఇప్పుడే వస్తాం స్వామీజీ. ఇప్పుడేంటి, బుజ్జమ్మకి చెప్పేద్దామా? ఏంటి చెప్పేది పెద్దమ్మా? నీకేమైనా బుర్రుందా? ఏదో చేయాలి అంటున్నారు కదా. చేయడానికి వెతుక్కుంటూ మరీ ఇంటికొస్తే వదులుకుంటామా చెప్పు? మనమే ఆ పార్వతీపురం వెళ్ళి ఆ వెలకట్టలేని సంపదను తెచ్చుకుందాం. అమ్మో, ఈ యాంగిల్లో నేను ఆలోచించలా. ఇదిగో, ఒకే దెబ్బకి కుబేరులం అయ్యే అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు. మరి ఆ స్వామీజీ సంగతి? స్పెషల్ గా చెప్పాలా? కేర్ టేకర్వి నువ్వే. పదండి 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 పద. మాట్లాడారా బాబు? బుజ్జమ్మ గారు వస్తున్నారా? రారు, మేమే వెళ్తాం. అరే ఏంటిది? మరి ఇంత అన్యాయమా? వదలండి. ఏం చేస్తున్నారు మీరు? వదలండి. వదలమంటుంటే. ఉండవయ్యా, వదలండి. ఏం చేస్తున్నారు మీరు? అరవమాకయ్యా. స్వామి, ఏంటిది? అరవద్దు. కూర్చో, అరవకో. వదలండి, నన్ను వదలండి. వదలండి. సంపదతో వచ్చాక వదులుతాం. ఓరి దుర్మార్గులారా, ఆ తల్లి నిధి మీదే కన్నేశారా? నన్ను నమ్మించి మోసం చేస్తారా? ఈ పాపం మీకు ఊరికే పోదు. మాకు ఆ నిధి రావాలని రాసుంది కాబట్టే స్వామీజీ, మీరు మాకే వచ్చి చెప్పారు కాబట్టి ఇది పాపకార్యం కాదు, పుణ్యకార్యమే. అది ఊరిని, బుజ్జమ్మ గారి కుటుంబాన్ని కాపాడటం కోసం. మాకు కావాల్సింది కూడా వాళ్ళ నాశనమే. ఇక వాగకండి. వాగొద్దంటే మౌనంగా ఉంటారా? ఇప్పుడుంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.